హాయ్ ఫ్రెండ్స్, యథార్థవాది లోక విరోధి అంటూ ఉంటారు. అయినప్పటికీ నేను ఎప్పుడు కూడా నిజాలే చెప్తూ ఉంటాను. ఫ్రెండ్స్, అయితే మన తెలుగులో అవ్వచ్చు, లేకపోతే మన ఇండియాలో అవ్వచ్చు, పండుగలు అనేవి ఎప్పుడు మొదలవుతాయంటే ఎప్పుడైతే వినాయక చవితి వచ్చిందో ఆ తర్వాత నుంచి వరుస పెట్టి పండుగలు వస్తూనే ఉంటాయి. వినాయక చవితి తర్వాత దసరా, దసరా తర్వాత దీపావళి, దీపావళి తర్వాత నాగుల చవితి, ఆ తర్వాత వచ్చేసి మళ్ళీ సంక్రాంతి, క్రిస్మస్, ఇవన్నీ కూడా వస్తూనే ఉంటాయి. నిజం చెప్పాలంటే ఒక పండుగని మించి మరొక పండుగ వస్తూ ఉంటుంది. అదేవిధంగా ప్రభాస్ గారు కూడా తన యొక్క అభిమానుల కోసం ఒక పండుగ తర్వాత మరొక పండుగ అనే విధంగా తన అప్డేట్స్ ఇస్తూ ఉన్నారు. అలా ప్రభాస్ ఫెస్టివల్స్ లో భాగంగా మొట్టమొదటిగా రాబోతుంది కన్నప్ప ట్రైలర్. ఎందుకంటే కన్నప్ప టీజర్ ఇంతకు ముందు వచ్చింది. ఆ టీజర్లో ఏంటంటే ప్రభాస్ గారికి కేవలం ఒక లుక్ మాత్రమే ఉంది. ఆ లుక్ కి టీజర్ మొత్తం కూడా ఫేక్ అని చెప్పి చెప్పుకోవచ్చు. ఈసారి ఏకంగా కన్నప్ప ట్రైలర్ లో ప్రభాస్ కి ఒక డైలాగ్ ఉండబోతుందంట. కాబట్టి ఎప్పుడైతే కన్నప్ప ట్రైలర్ లో ప్రభాస్ ఒక డైలాగ్ ఉందో, మంచి యాక్షన్ సీన్స్ ఉన్నాయో, ఆ టీజర్ అనేది నిజంగా ప్రభాస్ ఫ్యాన్స్ అయితే నిజంగా ఒక పండగ అవుతుంది. కాబట్టి కన్నప్పతో ప్రభాస్ ఫెస్టివల్ అనేది స్టార్ట్ అవుతుంది. ఎప్పుడైతే కన్నప్ప ట్రైలర్ రిలీజ్ అయిందో ఆ తర్వాత కేవలం 3 రోజుల గ్యాప్ లోనే మళ్ళీ రాజ్యసభ యొక్క టీజర్ అనేది రావడం జరుగుతుంది. ఈ టీజర్ అనేది ఏకంగా ప్రభాస్ దే కాబట్టి అది ఎలాగో ఒక సెన్సేషనల్ అవుతుంది. ఎప్పుడైతే టీజర్ రిలీజ్ అయిందో మళ్ళీ తర్వాత కన్నప్ప సినిమా రిలీజ్ ఉంటుంది. సినిమా రిలీజ్ లో ప్రభాస్ పాత్ర అనేది చాలా కీలకం కాబట్టి ఆల్రెడీ మంచి విష్ణు చెప్పారు, నా క్యారెక్టర్ తక్కువైనా సరే నేను పెద్దగా బాధపడినా కానీ ప్రభాస్ క్యారెక్టర్ మాత్రం 80% కూడా తగ్గించమని చెప్పారు. కాబట్టి ఆటోమేటిక్ గా ఇది కూడా చాలా ఒక మంచి అప్డేట్ ఫ్యాన్స్ కి అయితే మాత్రం ప్రభాస్ ఫ్యాన్స్ నిజంగా ఒక పండుగ అవుతుంది. ఇండియన్ పండుగలు ఏ విధంగా ఉంటాయి, ఒకదాని తర్వాత ఒకటి పెద్ద పండుగ అని చెప్పేసి అలా జరుగుతుంటుంది. ఎప్పుడైతే ఈ కన్నప్ప రిలీజ్ అయిపోయిందో ఆ తర్వాత ఏంటంటే ఆయన యొక్క బర్త్డే ఉంటుంది. ఆ బర్త్డేకి ఎలాగో కూడా మన యొక్క రిలీజ్ ట్రెండ్ అనేది నడుస్తూ ఉంటుంది. ఏదో ఒక మంచి హిట్ సినిమా ఆటోమేటిక్ థియేటర్లోకి వస్తుంది. ఈ విధంగా కూడా ప్రభాస్ ఫ్యాన్స్ అనేది చాలా ఎంజాయ్ చేస్తారు. ఆ తర్వాత చూసుకుంటే నెక్స్ట్ స్టెప్ బై స్టెప్ ఏంటంటే ఈ రాజ్యసభకి సంబంధించినటువంటి ట్రైలర్ అవ్వచ్చు, లేకపోతే ఒక్కొక్క సాంగ్ అవ్వచ్చు, ఒక్కొక్క అప్డేట్ అవ్వచ్చు, ఒక్కొక్క ఈవెంట్స్ అవ్వచ్చు, ప్రతిదీ కూడా ఏంటంటే ఫ్యాన్స్ కి ఇంకా 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 ఇంతకు మించి అనే విధంగా ఉంటుంది. ఆ తర్వాత ఎలాగో డిసెంబర్ 5న ప్రభాస్ గారి యొక్క సినిమా రాజ్యసభ వస్తుంది. ఒకేసారి హర్రర్ సినిమా, అదేవిధంగా కామెడీ జానర్ ఇంతకు ముందు ఎప్పుడు చేయలేదు కాబట్టి నిజంగా మన ఈ అందరు హీరోల కంటే చూసుకుంటే ఈ సంవత్సరం ఎన్టీఆర్ రాబోతున్నారు, అలాగే చాలా మంది హీరోలు రాబోతున్నారు. కానీ అందరికంటే ఎక్కువ ఫ్యాన్స్ ని ఎంగేజ్ చేసేది మాత్రం ప్రభాస్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. నిజంగా చెప్పుకోవచ్చు. ఎప్పుడైతే సినిమా రిలీజ్ అయిపోయిన తర్వాత ఓటీటీ రిలీజ్ అని చెప్పేసి మళ్ళీ తర్వాత సంక్రాంతికి అని చెప్పేసి అప్డేట్స్ అని చెప్పేసి ప్రతిదీ చూసుకుంటే వారానికి కూడా దేవబోతుంది ఫ్రెండ్స్. ప్రభాస్ గురించి అప్డేట్ అయితే మాత్రం నిజంగా ఇది ప్రభాస్ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో మాత్రం వాళ్ళు మాత్రం నిజంగా ఒక పండగలాగా ఈ సంవత్సరం ఏ విధంగా గడుస్తుందో కూడా వాళ్ళకి తెలియదు. ఎందుకంటే ఐపీఎల్ ఉన్నంతసేపు ఏంటంటే మనం ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ ఏ విధంగా చూస్తామో అలాగే ఎప్పుడైతే ఐపీఎల్ అయిపోయిందో ప్రభాస్ అనేది ట్రెండ్ అని నడుస్తుంది. ఈసారి ప్రతి యూట్యూబ్ లో చూడొచ్చు, లేకపోతే మీరు థియేటర్లో చూడొచ్చు, ఎక్కడ చూసినా ప్రభాస్ 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 నిజంగా ప్రభాస్ ఫ్యాన్స్ కాలు ఎత్తుకునేలా చేస్తున్నారు నిజంగా ప్రభాస్ అనేవాడు.